రైతులందరికీ శనార్థులు. జనవరి 1వ రోజే పీఎం కిసాన్ డబ్బులు ఏదైతే మనకు 19వ విడతనైతే వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే రావడం వచ్చిందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతులకు ఇవ్వాల్సిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత కిసాన్ రిజిస్ట్రేషన్ అమలు చేసుకున్న రైతుల ఖాతాలోకి మాత్రమే జమ చేయబడుతున్నాయి అన్నమాట. కిసాన్ రిజిస్టర్ ఎవరైతే చేయలేదో, మీరు ఇంకా ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే మీ ఏదైతే ఉందో సందేశాన్ని అయితే సందర్శించి అయితే మీ ఈ కేవైసీ ప్రక్రియని అయితే పూర్తి చేసుకోండి. ఇప్పుడు ఏదైతే పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జనవరి లేదా ఫిబ్రవరిలోనే అయితే ఈ పథకంకి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అర్హులను గుర్తించి అలాగే నిబంధనలు కూడా మనకు మళ్ళీ 20వ విడతలో వచ్చేసి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పటికే మనకు డాలర్తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవిత కాలం కష్టానికి అయితే చేరుకుంది. ఇదే నిర్ణయంలో రైతులకు ఇప్పుడు ఏదైతే ఉందో పిఎం కిసాన్ యోజన పథకం 19వ విడతకు సంబంధించి అలాగే చాలామందికి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. 18వ విడత ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడత పొందడానికి రైతులు కిసాన్ రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి అని అయితే కిసాన్ రిజిస్ట్రీ అగ్రిస్టాక్ సహాయంతో జరుగుతుంది. రైతులందరూ కూడా తమ కిసాన్ రిజిస్ట్రేషన్ని డిసెంబర్ 31 లోపు అయితే నిర్వహించుకోవాలని అయితే సందర్శించి మీకు సేవలను అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి 2019 ప్రారంభించారు. భూమి ఉన్న రైతులకు 3 సమాన ఏదైతే ఉందో మనకైతే మళ్ళనైతే చెప్పడం అయితే జరిగింది. మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు కిసాన్ రిజిస్ట్రేషన్ చేసిన విధానం ప్రతి ఒక్క ఉద్దేశం ఒకటే, అదే భూమి మోసాన్ని తగ్గించడం. ఒక్కొక్కరికి ఎంత భూమి ఉందో ప్రజలకు తెలుస్తుంది. దీంతో భూతామాలను అరికట్టవచ్చు అని అయితే ఈకేవైసీ ఎవరైతే ప్రక్రియను ఇంకా పూర్తి చేసుకోలేదో మీ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోనని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించినట్లు తెలుస్తుంది. ఈ నెల 31 వరకు అయితే గడువు అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. మరి ఇది సంగతి. ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. జనవరి 1న నాడే మనకు పథకాన్ని ప్రారంభం అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇది సంగతి. అలాగే లైక్ చేయండి వీడియోకి అయితే.